నమస్కారం. ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడలా పూజ్య బాపూజీ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన ప్రజలు, గాంధీజీ సేవలను కొనియాడిన వక్తలు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ధ్వజమెత్తిన వైకాపా మాజీ ఎమ్మెల్యేలు. నిన్ను వదలబోమాలి, తగ్గేదే లేదంటూ పంట నష్టం చేస్తున్న గజరాజులు, గజగజలాడుతున్న మన్యం రైతులు. ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది. విజయనగరంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కూడలిలో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సంఘ సభ్యులు సమావేశమయ్యారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. విజయనగరం స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కూడలి వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సంఘ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ స్మారక నిధి జిల్లా అధ్యక్షులు రొంగలి పోతన్న మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి సందేశం అందించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని అన్నారు. అహింసా పోరాటంతో ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. ప్రపంచంలో నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ తదితర పోరాట యోధులు మహాత్మా గాంధీయే తమకు స్ఫూర్తి అని చాటారన్నారు. సత్యం, శాంతి, అహింస మార్గాలు దేశానికి సూచించిన మహాత్మా గాంధీ ఆశయాలకు వ్యతిరేకంగా నేడు దేశంలో హింసాత్మక ధోరణి, మహిళలపై అరాచకాలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా గాంధీ మార్గంలో పయనించిన నాడు దేశం శాంతియుతంగా ఎంతో సంతోషంగా ఉంటుందని, అందరూ ఆ మార్గంలో నడిచిన నాడు గాంధీకి నిజమైన నివాళులు అర్పించిన వారవుతారన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ స్మారక నిధి ప్రతినిధులు పి రామచంద్రరాజు, సత్యమూర్తి, ధవల సర్వేశ్వరరావు, డాక్టర్ డివిఎస్ సుబ్బారావు, సిహెచ్ చిన్నయ్య, బసవమూర్తి, భాష తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. మహాత్మా గాంధీ గారు ఒక యుగ పురుషుడు. ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించినటువంటి గొప్ప శాంతిమూర్తి. ప్రపంచంలో ఏ దేశంలో ఏ ఒక్క నాయకుడు మానవ హక్కుల పోరాటం చేసినా వారందరికీ కూడా మహాత్మా గాంధీ గారు ఒక మార్గదర్శనం, ఒక స్ఫూర్తి ప్రదాత. అట్లాంటి మహాత్మా గాంధీ గారు ఈ యొక్క దేశం కోసం, దేశ ప్రజల కోసం ఆత్మార్పణ చేసినటువంటి గొప్ప త్యాగమూర్తి. నెల్సన్ మండేలా గారు కానివ్వండి, మార్టిన్ లూథర్ కింగ్ గారు కానివ్వండి, ఇంకా అనేక మంది ప్రపంచాది దేశ నేతలు మానవ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు మహాత్మా గాంధీ గారే మాకు స్ఫూర్తి ప్రదాత అని వాళ్ళు బహిరంగంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇది మన దేశానికి గొప్ప గర్వకారణం. అట్లాంటి మహాత్మా గాంధీ గారు సత్యం, శాంతి, అహింస అనేటటువంటి ఈ 3 సూత్రాలను కూడా ప్రపంచ మానవాళికి అందజేసినటువంటి మహనీయుడు. కానీ ఈవేళ వ్యవస్థ అందుకు భిన్నంగా ఈవేళ నడుస్తుంది. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి హింసా ధోరణులు, మానభంగాలు, మహిళలు స్వేచ్ఛగా తిరగలేనటువంటి పరిస్థితులు, దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ గారి ఆలోచనలకు భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ప్రజలలో రావలసినటువంటి మార్పు, ఇది వ్యవస్థలో రావలసినటువంటి మార్పు, ప్రతి ఒక్కరిలో మారవలసినటువంటి ఆలోచన. దీనిని మనం ఎవరికి వారే సరిదిద్దుకుంటే మహాత్మా గాంధీ గారి తాలూకా ఆశయ సిద్ధాంతాలకి మనం గౌరవించిన వాళ్ళం అవుతాం, ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. విజయనగరంలోని గురుజాడ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి గురువారం నిర్వహించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు, పాఠశాల నిర్వాహకులు, అధ్యాపకులు, సిబ్బందితో నగరంలో ర్యాలీ నిర్వహించారు. గురజాడ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి గురువారం విజయనగరంలో జరిగింది. పాఠశాలలో ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పాఠశాల నిర్వాహకులు, అధ్యాపక బృందం, సిబ్బంది, విద్యార్థులతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు ఎంవీఆర్ కృష్ణాజీ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడంలో ఎంతో కీలక భూమిక పోషించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అన్నారు. మహాత్మా గాంధీ వంటి ఎందరో స్వాతంత్ర సమరయోధుల జీవితాలను అర్పించి దేశానికి స్వాతంత్రం తెచ్చారన్నారు. నాటి స్వాతంత్ర ఫలితమే నేడు దేశ ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నారన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా స్వేచ్ఛ, స్వాతంత్రాలతో, ఆర్థిక సమానత్వంతో జీవించాలన్నది మహాత్మా గాంధీ ఆశయమన్నారు. మహాత్మా గాంధీ అహింసాయుతంగా పోరాటం సాగించి స్వాతంత్రాన్ని సాధించడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులకు మహాత్మా గాంధీ గొప్పదనాన్ని తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురజాడ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో పెద్ద ఎత్తున
దేశభక్తి ర్యాలీని చేయడం జరిగింది. భారతదేశం మరి ఈ రోజు అద్భుతంగా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉందంటే దానికి ప్రధానమైన కారణం ఆ రోజు మహాత్మా గాంధీ లాంటి పెద్దలు, ఎంతో మంది జాతీయ నాయకులు వాళ్ళ మొత్తం కంప్లీట్ గా జీవితాలని ప్రాణాలని పణంగా పెట్టి తెచ్చిన స్వతంత్రం. ఆ రోజు మహాత్మా గాంధీ ఆయన నేతృత్వంలో జరిగిన స్వతంత్ర పోరాటం అహింసని ఆయుధంగా తీసుకుని ఒక్క రక్తపు చుక్క కూడా లేకుండా దుర్మార్గులైన తెల్లదొరలని ఎదుర్కొన్న నేపథ్యం ఈ రోజు విద్యార్థి లోకానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రోజు ఏదైతే హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ ఐకమత్యంగా ఉండాలని అద్భుతంగా భావించాడు. నా భారతదేశంలో దళితులు గాని, గిరిజనులు గాని స్వేచ్ఛా స్వతంత్రాలతో, ఆర్థిక సమానత్వంతో బతకాలని ఆశించాడు ఆ మహానుభావుడు. అందువల్ల ఆయన్ని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నాం, జాతి పిత అన్నాం. అట్లాంటి మహానుభావుడు కేవలం మతోన్మాదుల చేతులు దుర్మార్గంగా రఘుపతి రాఘవ రాజారాం అని అంటూ దుర్మార్గంగా ఒక మతోన్మాది చేతిలో బలవడం చాలా విచారించదగిన విషయం. సో ఈ రోజు మొత్తం మన దేశం బాధపడే రోజుగా మేము గురజాడ విద్యార్థులకి చెప్పాం. ఈ రోజు ఖచ్చితంగా ఈ విద్యార్థి లోకం, మన భారతదేశ ప్రధానికం దేశభక్తితో ఉండాల్సిన అవసరం ఉంది. అన్ని జాతులు కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ సమానంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒకసారి నినదిస్తూ ఈ రోజు విజయనగరం పురవీధుల్లో మా విద్యార్థులు చాలా ఆనందంగా మొత్తం ర్యాలీ తీసి ఈ ర్యాలీని దేశభక్తి ర్యాలీగా, అంటే మహాత్మా గాంధీ చనిపోయిన సందర్భంలో మరి సంతాప సూచకమైన ఆ ర్యాలీని ఈ రోజు తీసాం. కాబట్టి మరి డెఫినెట్ గా మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సత్యం, అహింస మార్గాలతో భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించిపెట్టిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. గురువారం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం సమీపంలో సెంట్రల్ పార్క్ వద్ద మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. విశాఖపట్నంలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమీపంలో సెంట్రల్ పార్క్ వద్ద విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూల మాలలతో నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భారత స్వాతంత్రోద్యమంలో చురుకైన పాత్రను పోషించి సత్యం, అహింస మార్గాలతో దేశానికి స్వాతంత్రం సాధించిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. గాంధీ నమ్మిన సిద్ధాంతాలు సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, మురికివాడల పరిశుభ్రం తదితరాలను నేటి నాయకులు ఆదర్శంగా తీసుకుని దేశాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని అభిలషించారు. మహాత్మా గాంధీ లాంటి మహాపురుషులను పొడమి ఉన్నంత వరకు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు బిపిన్ జైన్, జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ డిశెట్టి వసంతలక్ష్మి, జీవీఎంసీ అదనపు కమిషనర్లు డివి రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యవేణి, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆదినారాయణ, జోనల్ కమిషనర్ ఫణిరామ్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా తూనికల కొలతల శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, అపరాధ రుసుములు వసూలు చేస్తున్నామని తూనికల కొలతల శాఖ విజయనగరం పరిశీలకులు దామోదర్ నాయుడు తెలిపారు. గురువారం ఆయన మైత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటి వరకు విజయనగరం జిల్లాలోని 18 మండలాల్లో తూనికల కొలతల పరికరాలకు ధృవపత్రాల మంజూరు ద్వారా 13,07,730 రూపాయలు వసూలు చేశామన్నారు. 370 కేసులు నమోదు చేసి 11,03,500 రూపాయలు అపరాధ రుసుములు వసూలు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ వ్యాపారస్తుడు కూడా మార్కెట్లో వినియోగించే తూనిక యంత్రం కావచ్చు, కొలత పరికరం కావచ్చు, ఏదైనా సరే తప్పనిసరిగా లీగల్ మెట్రాలజీ శాఖతే వెరిఫై చేయించుకొని సర్టిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఆ విధంగా చేయించుకోకుండా వినియోగిస్తే మాత్రం మాకు దొరికితే తనిఖీల్లో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారి కోర్టులో కూడా దాఖలుపరిచి భారీ పెనాల్టీలు అనేవి పడేటట్లు చూస్తాం. అదేవిధంగా వ్యాపారస్తులు సీలు వేయించుకున్నాం కదా అని ఇష్టానుసారంగా కాటాల్లో లొసుగులను ఉపయోగించి ఎటువంటి మోసపూరిత తూకాలకు కానీ కొలతలకు కానీ పాల్పడినా కూడా వారిపైన ఇంటెన్షనల్ అఫెన్సెస్ అంటే ఉద్దేశపూర్వకమైన నేరం కింద వారిని పరిగణించి కోర్టుకు దాఖలుపరిచి వారికి నాన్ బెయిలబుల్ కేసులు అనేవి రిజిస్టర్ చేపిస్తాం. అదేవిధంగా కిరాణా షాపులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, ఏదైనా సరే ఎవరైనా సరే తయారు చేసి ప్యాకింగ్ చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచిన ప్రతి ఒక్క ప్యాకేజీపై అన్ని వివరములు కూడా పొందుపరిచినవే అమ్మవాళ్ళను. అదేవిధంగా అన్ని వివరాలు కంపెనీ వారు పొందుపరిచినవే వారి విక్రయానికి సిద్ధంగా ఉంచాలి. అదేవిధంగా ఎంఆర్పి కూడా ఎవరు కూడా ఎక్కువకి అమ్మకూడదు. వినియోగదారులను కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కోరేది ఏంటంటే, మీరు మార్కెట్లో వస్తువులు కొనేటప్పుడు ఎవరైనా సరే తూకంలో కానీ కొలతలో కానీ మోసాలకు పాల్పడుతున్నారని మీకు అనుమానం వచ్చినా లేదా
ఏవైనా సరే ప్యాకేజీలపై ఎటువంటి వివరాలు లేకపోయినా లేదా ముద్రించిన ధర కంటే అధిక ధరకు విక్రయించినా మా శాఖకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు, లేదా ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు, లేదా ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు. మీరు ఫిర్యాదు చేసిన వెంటనే దాని తీవ్రతను బట్టి మనం ఖచ్చితంగా తనిఖీలు చేసి నిజంగా అక్కడ నేరం అనేది గుర్తించినట్లయితే వారిపైన కూడా చట్టపరంగా కేసు నమోదు చేసి మీకు న్యాయం చేస్తాం. అదేవిధంగా మీ ఫిర్యాదుదారుని వివరాలు మాత్రం గోప్యంగా ఉంచబడినని ఈ రకంగా తెలియజేసుకుంటున్నాం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ్ఞా వికాస్ పరీక్ష నిర్వహిస్తున్నామని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ముందుగా పరీక్షకు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఫిబ్రవరి 1వ తేదీలోపు ₹30 ఫీజు చెల్లించి విద్యార్థుల పేర్లు నమోదు చేసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్, రాము తెలిపారు. మ్యాథ్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ సబ్జెక్టులకు 20 మార్కుల చొప్పున, న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలుగు, హిందీ సబ్జెక్టులకు 10 మార్కుల చొప్పున 100 మార్కులకు ప్రజ్ఞా వికాస్ పరీక్షలో అబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 9వ తేదీన ఎస్ఎఫ్ఐ ప్రతి సంవత్సరం లాగే ప్రజ్ఞా వికాస్ పరీక్ష నిర్వహించడం కోసం సన్నాహాలు చేస్తూ ఉంది. ఈ ఫిబ్రవరి 5 లోపు విద్యార్థులందరూ ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు ఇప్పటి వరకు ఇటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ రాయకపోగా ఇప్పుడు మొదటిసారి పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేదానికి ఒక ఒత్తిడితో కూడిన భయాన్ని కలిగి ఉన్నారు. దాన్ని పోగొట్టడం కోసం ఎస్ఎఫ్ఐ చిరు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రజ్ఞా వికాస్ పరీక్షని ఫిబ్రవరి 5 లోపు ఎన్రోల్ చేసుకొని దీన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఇందులో జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి 5,000, 3,000, 2,000 అలాగే ప్రాంతీయంగా సత్కారాలు అలాగే ప్రైజ్ మేనేజ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ సూచన ఏంటంటే ఒత్తిడిని అధిగమించే విధంగాను ఈ ఉన్న తక్కువ సమయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని చెప్పి, అలాగే ఆటలకి మొబైల్స్కి కొద్ది దూరంగా ఉండి ఎగ్జామ్స్ని పీస్ఫుల్గా ఫేస్ చేసి ఉన్నతమైన మార్కులు సంపాదించి ఉన్నత భవిష్యత్తు కోసం ముందుకెళ్ళాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగా పెట్టే ఈ యొక్క ఎగ్జామ్ని పోటీ పరీక్షగా చూడకుండా భయాందోళన తొలగించుకునే దానికి ఉపయోగించే పరీక్షగా చూడాలని చెప్పి, అలాగే విద్యార్థులకి, మేధావులకి, తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఎగ్జామ్ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పే చంద్రబాబు ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు అప్పులున్నాయని తెలియదా అంటూ ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ప్రపంచ మేధావిగా చెప్పుకునే చంద్రబాబు హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి మోసం చేయటం తగదని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన ప్రతిసారి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా ఒక్క పథకం కూడా ఆపకుండా 5 సంవత్సరాలు కూడా పథకాలు ఇవ్వటం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇస్తామని, జగన్ కంటే ఇంకా మెరుగైన పథకాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వెళ్ళారు. అయితే జగన్ గారి కంటే ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద సంక్షేమ పథకాలు ఇస్తారు అని చెప్పి ప్రజల దగ్గర ఓటు అడిగారు, ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈరోజు సుమారుగా ఒక సంవత్సరంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి ఒక 8 నెలలు అయింది. ఏ పథకాలు ఇవ్వడం లేదు సరి కదా. 8 నెలల తర్వాత ఏ విధంగా కూడా సిగ్గుపడకుండా సూపర్ 6 పథకాలు ఇవ్వలేము, అప్పులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ అప్పులు ఉన్నాయనేది ఎన్నికల ముందు ఆయనకి చక్కగా తెలుసు. సో ఆ రోజు ఎన్నికల్లో ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ఈరోజు మరొకసారి గతంలో 2014 ఎలా మోసం చేశారో మళ్ళీ కరెక్ట్ 24లో మళ్ళీ అదే మోసం చేసి ప్రజల్ని ఈరోజు అన్యాయం చేస్తా ఉన్నారు. ఏదైతే ముఖ్యంగా ఈ పథకాలు కోరుకునే వాళ్ళందరూ నిరుపేదలు. ఈ పథకాలు, ఈ సూపర్ 6 అన్నీ కూడా రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, వృద్ధుల కోసం, వీటి కోసం అని చెప్పి పెట్టిన పథకాలు ఇవి. ఎవరో డబ్బున్నోడికి పర్వాలేదు, నీ అప్పు తీర్చలేమంటే ఇది వేరే విషయం. ఈ పథకాల మీదే జీవితాలు గడుపుతున్న కుటుంబాలకి ఇంత ఘోరమైన అన్యాయం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చాలని ప్రతిపక్షంగా మేము ప్రజల తరఫున ఖచ్చితంగా పోరాడతాము. కాసేపు విరామం.
అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరిస 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 నీద మా గరి సరి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చెప్పడం ప్రజలను మోసం చేయటమేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కంటే మెరుగైన పథకాలు ఇస్తామని ప్రజలకు ఆశ చూపి ఓట్లు వేయించుకొని ఇప్పుడు అప్పుల కారణంగా సూపర్ 6 పథకాలు అమలు చేయలేమని చెప్పడం సమంజసం కాదని అన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గార తవుడు, మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకట్రావు, కరణం ఆదినారాయణ, మండల సురేష్, గేదెల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా పులినోట్లో తలపెట్టినట్టు అయిపోయిన పరిస్థితి, అడ్డంగా బుక్ అయిపోయారు. ఈ రోజు ఏం చేయాలో తోచట్లేదు. ఈ రోజుగా నిర్ణయిస్తులు అయితే ఒక్క సీటు కూడా చంద్రబాబు నాయుడు కంటే 175 సీట్లు ఈ రోజు అధికారులు ఇచ్చే పరిస్థితి ఈ రోజు ప్రజల్లో ఉంది. ఈ రోజు ఎందుకంటే మోసం చేసే నాయకుడు, ఎందుకంటే ఆయన తెలుసు చంద్రబాబు నాయుడు నైజం ఈ రాష్ట్ర ప్రజానికి తెలుసు. కానీ పక్కన చేరిన పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ చూసి పవన్ కళ్యాణ్ పెద్ద పోటుగాడు, ఉద్ధరిస్తాడు, మాకేదో చేస్తాడని యువత అంతా కూడా ఆలోచన చేసుకుని ఈరోజు ఓట్లేస్తే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు, బీజేపీ ఏం మాట్లాడదు. మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఎవరు అమలు చేస్తారు, ఎవరు దీనికి జవాబుదారీగా ఉంటారు? ఆలోచన చేయవలసిన పరిస్థితి రోజు వచ్చింది. ఈ రోజు అధికారం ఎక్కిన వెంటనే మొదటి సంతకం దేని పెట్టాడు ఆయన? మెగా డిఎస్సీ. ఏమైపోయింది ఇప్పటికి? 9 నెలలు అయిందే. ఆయన కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎక్కడ రోడ్డు మ్యాప్లు, ఎక్కడ ఉద్యోగాలు, ఎక్కడ చెప్పండి, ఎక్కడ నోరిప్పరు. వీళ్ళకి ఇంకా ఎన్ని సంవత్సరాలు కావాలో ఈ మెగా డిఎస్సీ పెట్టడానికి, ఎగ్జామ్ పెట్టడానికి. పక్కన తెలంగాణ రాష్ట్రం చూడండి, గ్రూప్ 1 ఎగ్జామ్ 2 సార్లు పెట్టారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ సంగతి కూడా చెప్పే పరిస్థితి కనిపించట్లేదు. వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఎక్కిన వెంటనే 2 లక్షల సచివాలయ ఎంప్లాయీస్ ఉద్యోగాలను క్రియేట్ చేసి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు నువ్వు చెప్పావు కదా, సూపర్ 6 హామీల్లో ఒక హామీ ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది ఉద్యోగాలు, పిల్లలకి ఉద్యోగ అవకాశం కల్పిస్తాం, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పి మేమైతే చెప్పకపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత గురించి 5,000 రూపాయలు వాలంటీర్లు పెట్టి సుమారు 3 లక్షల మందికి యువతకి ఉద్యోగ అవకాశం కల్పించిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు అన్నారు. బొబ్బిలిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలలో కూటమిని గెలిపిస్తే వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇవ్వటం లేదన్నారు. పెన్షన్లలో కోత పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు సంబంగి వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, బాడంగి జెడ్పీటీసీ పి రామారావు, మాజీ ఎంపీపీ రెడ్డి దామోదర్ పాల్గొన్నారు. ఈ విమర్శలు అనేక మంది విమర్శలు తత్వాన్ని బట్టి మాట్లాడుతుంటారు. ఈ విమర్శలన్నీ కూడా సూచనలకి తీసుకొని రాబోయే 4 సంవత్సరాల 4 మాసాల దగ్గర వాళ్ళకి అవకాశం ఉంది. ఇంకా దీన్ని సరి చేసుకుని ప్రజలకి జనరంజకమైనటువంటి పరిపాలన పాలించడానికి. కాబట్టి పూర్వం రోజులు కావు, ఏదో ఆఖరి రోజున పసుపు కుంకుమ ఇచ్చినట్టుగా ఏదో చేస్తాను అనుకుంటే పసుపు కుంకుమ ఇచ్చిన దానికే పసుపు ఆయనకు వేశారు, కుంకుమ పుట్టేమో జగన్ గారికి దిద్దారు ప్రజలు 2019 నాడు. మళ్ళీ అలాంటి ఆలోచన చేస్తే అదే రిపీట్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. కాబట్టి ప్రజలు పూర్వంలాగా ఉన్నారని అనుకుంటే తప్పది. ప్రజలు చదువుకున్నారా లేదని లోక జ్ఞానంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎక్కువ మంది వైసీపీ వాళ్ళ కంటే కూడా
తెలుగుదేశంలోని జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలు అందుకున్న వాళ్ళందరూ కూడా దొంగ తేలు కథలాగా అయిపోయింది ఆ పరిస్థితి. వాళ్ళు బాధపడిపోతున్నారు తప్ప మాకు ఇది అందలేదని చెప్పుకోలేకపోతున్నారు, లేకపోతే ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అయిపోయారు. మనందరికీ తెలుసు, ప్రధానంగా రీసర్వే మీద జగన్ గారు బొమ్మ ఉందని ఆ రాయి మీద అదేదో జగనే భూములలో లాక్కెళ్ళిపోతారని ప్రజలందరికీ కూడా ప్రతి నోట అర్థమైనట్టుగా తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు అది క్యాన్సిల్ చేయలేకపోయావు? మళ్ళీ అదే చట్టాన్ని అదే రీసర్వేని ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేసి సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి దాన్ని ఇన్వెస్ట్మెంట్ లో ఇంకో రూపంలో ఇంప్రూవ్ చేసి అప్పుడు దానికి వచ్చినటువంటి లాభాలతో ప్రజలకు సంక్షేమం చూస్తానని చెప్తున్నారు. అంటే ఇదంతా జరిగే పనేనా? ఎంతవరకు సమంజసం? అంటే ప్రజలకి మామూలు పువ్వులు కాకుండా పెద్ద క్యాబేజీ పువ్వులు చెవుల్లో పెడుతున్నటువంటి ప్రభుత్వం ఇది. అంటే మనం అందరం కూడా జరిగిపోయేది ఎవరు తీసుకోలేరు, కానీ భవిష్యత్తులోనైనా అప్రమత్తంగా లేకపోతే ఈవేళ స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఉన్నారు, అమ్మఒడి రాక కాలేజీ పిల్లల వరకు ఇంటర్మీడియట్ దాటినటువంటి పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ రాక మరి ఏం చేయాలా? మా పిల్లల్ని చదువు మానిపించేయాలా, లేకపోతే పూర్వంలాగే పళ్ళ పాటలు పెట్టుకోవాలా, లేకపోతే వీళ్ళ మాటలు విని నమ్మి చదివించి మోసపోయినందుకు ఏమవ్వాలని తల్లిదండ్రులు, పిల్లలు ఎలాగైనా భవిష్యత్తు కావాలని అప్పసొప్పు చేసి ఇస్తున్నటువంటి తల్లిదండ్రులు, ఈ బాధలన్నీ కూడా ప్రభుత్వం ఈ సీఎం పుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. జగన్ కన్నా ఎక్కువగా ప్రజలకు డబ్బులు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపంలో తన కార్యాలయంలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేసినట్లు చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు చంద్రబాబు 7 నెలల్లో 1,19,000 కోట్లు అప్పు చేశారని విమర్శించారు. బాబు షూరిటీ ప్రజలకు గ్యారంటీ అని చెప్పి ఇప్పుడు బాబు షూరిటీ ప్రజలకు వెన్నుపోటు గ్యారంటీ అన్న చందంగా మార్చారని దుయ్యబట్టారు. సంపద సృష్టించి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి చేస్తానని చంద్రబాబు 7 నెలల్లో అప్పు మాత్రాన్ని సృష్టించారని అన్నారు. తల్లికి వందనం ప్రతి మహిళకు 1,500 ఇస్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 7,000 కోట్లు తినేశారట. అంటే ఇంటింటికి బియ్యాన్ని సరఫరా చేయడం 7,000 కోట్లు తినేయడమా మీ దృష్టిలో? మరి అదే వ్యవస్థ ఏదైతే మేము ఇంటింటికి రేషన్ బియ్యం ఇచ్చేటువంటి వ్యవస్థ ఉందో, MDU వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఆ వ్యవస్థని రద్దు చేయగలరా? ఆ ధైర్యం మీరు చేస్తారా? ట్రైబల్ ఏరియాలో ఈ MDU వెహికల్స్ అనేవి ఎంత క్రూషియల్, ట్రైబల్స్ కి ఎంత ఉపయోగపడుతున్నాయో తెలుసు అనుకుంటు కదా మీకు. దానికి 7,000 కోట్ల అవినీతి అని ఎవరో చెప్తే మీరు మాట్లాడాడు. అయితే ఈ రోజు అదే వ్యవస్థను మీరు కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఎంత తింటున్నారు? మీరు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు విమర్శించేటువంటి మీ ప్రభుత్వం కూడా రద్దు చేయలేని ఒక మంచి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. కాబట్టి మాట్లాడేటప్పుడు, డేటా చూపించేటప్పుడు అవి వాస్తవాలా కాదా అన్నది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అప్పు అనేది 6,46,000 కోట్ల రూపాయలు ఉంది అని చెప్పేసి ఫినాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. 6,46,000 కోట్లు. ఈ 6,46,000 కోట్ల అప్పు ఉందని చెప్పాం కదా. అసలు బడ్జెట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. అసలు బడ్జెట్ లో అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఉంటుంది, అసలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటో ఎమ్మెల్యే గారికి తెలుసా లేదా? అలాగే పబ్లిక్ డెప్ట్ అంటే అప్పులు అంటే ఏంటో తెలుసా మేము అడుగుతున్నాం. ఈ ఏదైతే పబ్లిక్ డెప్ట్ ఏదైతే ఉందో, అంటే అప్పులు ఏదైతే ఉన్నాయో 2 టైప్స్, అంటే బడ్జెటరీ లోన్స్, నాన్ బడ్జెటరీ లోన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్పై ఊహాగానాలు మొదలయ్యాయి. పాత పన్ను విధానం రద్దు చేస్తారేమో అన్న ఆలోచనలతో రద్దు చేస్తే ప్రభావం ఎలా ఉంటుందన్న చర్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరంలోని బాలాజీ అసోసియేటెడ్ చార్టెడ్ అకౌంటెంట్ నాగేశ్వరరావుతో మైత్రి మీడియా ముచ్చటించింది. దీనిపై ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే విందాం. ఫిబ్రవరి 1న మన ప్రియతమ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో చాలా ఊహాగానాలు ఉన్నాయి. పర్టికులర్గా పాత పన్ను విధానం రద్దు
అని మనం అంతా వింటున్నాం. అసలు పాత పన్ను విధానం అంటే ఏంటి, కొత్త పన్ను విధానం అంటే ఏంటి? మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పెట్టిన దగ్గర నుంచి మనం పాత పన్ను విధానంలో ఉన్నాం. దానిలో మనకి ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోను, ఇన్సూరెన్స్లు, మెడిక్లెయిమ్లు, ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్, ఇటువంటివన్నీ ఎగ్జంప్షన్స్ మనకు వస్తాయి. అదేవిధంగా కొత్త పన్ను విధానంలో ఆ ఎగ్జంప్షన్స్ ఏవి రావు, కానీ ట్యాక్స్ రేట్లు డిఫరెంట్గా ఉన్నాయి. ఇది గత కొత్త పన్ను విధానం అన్నది ఒక 4 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికి ఒక 70-80% వరకు అంటే అల్పాదాయంగా ఉన్న వాళ్ళందరికీ కొత్త పన్ను విధానంలో వెసులుబాటు ఉన్నది, బెనిఫిట్గా ఉన్నది. కానీ పూర్తిగా రద్దు చేస్తారు అన్న ఊహాగానంలో చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పటి నుంచో మనం ప్లాన్ చేసుకుంటున్న హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ కానీ, ఇటువంటివి మనం ఫ్యూచర్లో క్లెయిమ్ చేసుకోవడానికి అవ్వదు కొత్త పన్ను విధానంలో. అందువలన మనకి కొత్త పన్ను విధానంతో పాటు పాత పన్ను విధానాన్ని కూడా కంటిన్యూ చేసిన రోజు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్న మన ఇండివిజువల్స్ అందరికీ బెనిఫిట్ అయితే ఉంటుంది. సడన్గా మీరు మీ ప్లానింగ్ అంతా దెబ్బతింటూ పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తున్నాం, కొత్త పన్ను విధానాన్ని మేము పెడుతున్నాం అంటే కొంచెం మంది వర్గానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకవేళ అదే విధంగా చేసినట్టయితే మన ఎగ్జంప్షన్ లిమిట్ పెంచుతూ ఇంకా ట్యాక్స్ రేట్ తగ్గించి అది బెనిఫిట్గా ఉన్నప్పుడు పూర్తిగా పాత పన్ను విధానం రద్దు చేసినా ఎవరికి ఇబ్బంది అయితే ఉండదు. కానీ మన పౌరులకి ప్రాథమిక హక్కుగా 2 ఉండి మనకు ఆప్షన్ మనకిస్తే పాత పన్ను విధానమా కొత్త పన్ను విధానం అంటే అక్కడ ఎవరికి ఇబ్బంది ఉండదు, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉండదు. కాబట్టి పాత పన్ను విధానాన్ని కంటిన్యూ చేస్తూ కొత్త పన్ను విధానం తీసుకొని వచ్చిన వల్ల అందరికీ బెనిఫిట్గా ఉంటుంది. కొత్త పన్ను విధానంలో చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, రేటు తక్కువ ఉన్నది. అందువల్ల 2 కంటిన్యూ చేయాలని ఈ సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను. విజయనగరం మండలంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఈ సదస్సుల్లో 300 పైబడి సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ కోరుకునాథరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యల అన్నింటినీ రెవెన్యూ PGRSలో అప్లోడ్ చేశామన్నారు. 185 దరఖాస్తులు కేవలం సరిహద్దు వివాదాలకు సంబంధించి వచ్చాయన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్లు, డిజిటల్ సంతకాల సమస్యలతో వచ్చిన దరఖాస్తులను సదస్సులో అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. మిగతా సమస్యలు 70% వరకు మండలంలో పరిష్కరించామన్నారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు విజయనగరం మండలంలో రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సుల్లో విజయనగరం మండలానికి సంబంధించి ప్రతి గ్రామంలో RI, సర్వేయరు, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు, సబ్ రిజిస్ట్రారు, ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కలిసి గ్రామాల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలపై అప్లికేషన్లు మేము స్వీకరించడం జరిగింది. ఆ గ్రామ రెవెన్యూ సభల్లో మనకి మొత్తంగా 304 దరఖాస్తులను మనం స్వీకరించడం జరిగింది. ఆ 304 దరఖాస్తులు కూడా మనం రెవెన్యూ PGRSలో ఇచ్చినటువంటి సెపరేట్ పోర్టల్, రెవెన్యూ సదస్సుల పోర్టల్లో వాటిని అప్లోడ్ చేసి వాటిని సత్వరమే పరిష్కరించడానికి ఎంక్వైరీలు జరిపి ఉన్నాము. నేటి వరకు మనకి కేటగిరీ వైజ్ వచ్చిన వాటిల్లో ఈ 304 దరఖాస్తుల్లో 185 దరఖాస్తులు మ్యూటేషన్స్ కోసం వచ్చినటువంటివి. అదేవిధంగా అసైన్మెంట్ ఇవ్వమని ఒక 6 దరఖాస్తులు వచ్చాయి. అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్లు ఒక 61, డిజిటల్ సైన్ అవ్వలేదని చెప్పేసి ఒక 3 దరఖాస్తులు వచ్చినాయి. అయితే ఈ క్యాష్ సర్టిఫికేట్స్ ప్లస్ డిజిటల్ సిగ్నేచర్ సంబంధించినటువంటి దరఖాస్తుల్ని అక్కడికక్కడే గ్రామంలోనే వెంటనే పరిష్కరించి 61 క్యాష్ సర్టిఫికేట్లు కూడా వెంటనే దరఖాస్తు తీసుకున్న వెంటనే ఒక అరగంటల వ్యవధిలోనే వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ సిగ్నేచర్కి సంబంధించి ఆ ఊర్లో వెంటనే RIని పంపి ఆన్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించి, రికార్డ్ వెరిఫికేషన్ చేయించి, సరిపోయి లోకల్లో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత సరిపోయిన వెంటనే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ చేసి ఆ యొక్క అడంగల్ కాపీని కూడా దరఖాస్తుదారునికి అక్కడ అందించడం జరిగింది. మిగిలినటువంటి 185 మ్యూటేషన్స్ దరఖాస్తుల్ని కూడా ఇప్పటి వరకు మేము 98 ఎంక్వైరీ చేసి వాటిని కూడా వెంటనే డిస్పోజ్ చేశాము. ఇంకా ఇప్పటి వరకు మ్యూటేషన్స్ ఇంకా 87 వరకు పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు లోకల్లోని ఆన్ గ్రౌండ్ ఎంక్వైరీ, ఫీల్డ్ ఎంక్వైరీస్ చేసి మేము వాటిని కూడా ఒక వారం వ్యవధిలోని మొత్తం క్లోజ్ చేస్తాము. ఇప్పటి వరకు 70% వరకు మనం ఈ రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులన్నింటినీ క్లోజ్ చేయడం జరిగింది. వీటిపైన జిల్లా స్థాయిలోని అదే డివిజనల్ స్థాయిలోని స్పెషల్ ఆఫీసర్స్ని వేసి వాటి మీద ఆడిట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఆడిట్లో కూడా మనకి సాటిస్ఫాక్షన్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు డిస్సాటిస్ఫాక్షన్ కేసు విజయనగరం మండలానికి సంబంధించి ఒక్కటి కూడా రాలేదనేసి మా దృష్టికి వచ్చింది. సో మేము సక్సెస్ఫుల్గా ఈ రెవెన్యూ సదస్సులను కంప్లీట్ చేసామనేసి
మిగిలినవి కూడా ఏవైనా దరఖాస్తుల్ని పరిష్కారం చేయగలిగేవి పరిష్కారం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు అల్చల్ చేస్తుంది. గజరాజులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా కురుపాం నియోజకవర్గంలో 7 ఏనుగుల గుంపు జనవాసాల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ప్రాణ, పంట, ఆస్తి నష్టాలను కలిగిస్తున్న ఏనుగుల బారి నుండి ప్రభుత్వం తమను రక్షించకపోతే ఆత్మహత్యే శరణ్యమని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వాసులు వరుస ఏనుగుల దాడితో బెంబేలెత్తిపోతున్నారు. గత 10 సంవత్సరాల నుండి ఏనుగుల బెడదతో దినదిన గండం దీర్ఘాయుష్షు అన్న చందంగా అక్కడి ప్రజలు రోజులు వెళ్లదీస్తున్నారు. అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి రైతన్నలు పండించిన పంటలు ఏనుగుల పాలవుతున్నాయి. గజరాజులు సరాసరి పొలాల్లోకి చొరబడి పంటలను ధ్వంసం చేసి రైతులకు కన్నీళ్లను మిగుల్చుతున్నాయి. సాధారణంగా ఏనుగుల నివాసయోగ్యం కాని పార్వతీపురం మన్యం ఒరిస్సాకు సరిహద్దుగా ఉండడం, ఒరిస్సా అడవులలో మైనింగ్, అడవుల ధ్వంసం లాంటి ఇతరత్రా కార్యక్రమాలు జరగడం వలన ఏనుగులు ఒరిస్సా అడవుల నుండి పార్వతీపురం మన్యంకు తరలివచ్చాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం మండలాల్లోని దాదాపు 15 గ్రామాల్లో ఏనుగుల బెడద అధికంగా ఉంది. ముఖ్యంగా ఏనుగుల బాధిత గ్రామాలుగా పేరు పొందిన కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ మండలాలకు చెందిన రైతులు వరుస ఏనుగుల దాడులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 10 సంవత్సరాల నుండి ఏనుగులు మాపై, మేము కష్టపడి పండించిన పంటలపై దాడి చేస్తూ కష్టాలకు గురి చేస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. అటవీశాఖ సిబ్బందికి తెలియజేయడానికి వెళ్లిన సిబ్బంది ఉదయం 11 గంటలైనా కార్యాలయం తాళాలు తీయక, అధికారులు లేక మా గోడు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని, తమ రోదన అరణ్య రోదనగా మిగిలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన ప్రకారం త్వరితగతిన జిల్లాకు కుంకి ఏనుగులను తీసుకువచ్చి వాటి ద్వారా ఏనుగులను అడవులలోకి తరలించాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని, ఇప్పటికే చాలా మంది రైతులు అప్పులు తీర్చలేక పంటలు పండించక ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం అండి మాది. సీతంపేట గ్రామం. చుట్టుపక్కల కురుపాం మండలంలో 7 విలేజ్లు చుట్టుపక్కల వాటర్ మినరల్ పంట అంటే అందరికీ చాలా ఇష్టం అండి. ఆ పంట వల్ల ప్రతి ఒక్కరికి బ్రతుకైతే ఉంటదండి. ఆ క్రాపింగ్ ఏమొచ్చి 90,000 అంటే 90 రోజులు పంట అండి. వాటికి పెట్టుబడి ఎకరానికి 60,000 సుమారుగా అవుతుందండి. దాని ఇన్కమ్ కూడా ఎకరానికి 3 లక్షల పంట వస్తుందండి. కానీ ఆ పంట ప్రతి ఒక్కరు కూడా మా ఏరియాలో 500 ఎకరాలు 600 ఎకరాలు సుమారుగా ఉంటదండి. సాగు చేసి ఆ వేరొక రైతు దగ్గర పొలాలు అంటే మనకి పొలాలు తక్కువగా ఉన్న వల్ల వేరొకరి దగ్గర ఎకరానికి 25,000 రూపాయలు లీజుకి తీసుకొని దాని మీద ఎకరానికి 60,000 పెట్టుబడి సుమారుగా పెట్టుబడి పెట్టి పంట పండిస్తున్నామండి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఉన్న ఏనుగులు సంచలనం వల్ల గత 10 సంవత్సరాల నుంచి మా ఏరియాలో ఏనుగులు ప్రభావం వల్ల కొంతమంది రైతులు చాలా ఇబ్బంది పడుతుంటండి. ఆ పంట వస్తుందని ఆశతో ప్రతి సంవత్సరం వేస్తామండి. ప్రతి సంవత్సరం వచ్చి కూడా ఆ పంటని నాశనం చేసి తినేయటం మొదలు పెడుతుందండి. అందువల్ల అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఈ ఆత్మహత్యలు కూడా గురవడానికి కారణం అవుతుంది. కనుక గత ప్రభుత్వం కూడా ట్రై చేసిందండి. ఆ ఏనుగులు తరలించి వేరొక చోట మార్గం పంపిస్తామన్నారండి. కానీ అవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా చెయ్యాలని మరీ కోరుచున్నామండి. మా పవన్ కళ్యాణ్ అన్న గారు మాట ఇచ్చారు కనుక ఏనుగుల్ని వేరొక చోట తరలిస్తే రైతులందరం కూడా సంతోషంగా ఉంటాం, ఆరోగ్యంగా ఫ్యామిలీతో హ్యాపీ గడుపుతామని నేను కోరుకుంటున్నాను సార్. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వాడవాడలా పూజ్య బాపూజీ వర్ధంతి ఘన నివాళులర్పించిన ప్రజలు, గాంధీజీ సేవలను కొనియాడిన వక్తలు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ధ్వజమెత్తిన వైకాపా మాజీ ఎమ్మెల్యేలు. నిన్ను వదలబోమాలి, తగ్గేదే లేదంటూ పంట నష్టం చేస్తున్న గజరాజులు, గజగజలాడుతున్న మన్యం రైతులు. వార్తలు సమాప్తం. నమస్కారం.